వరదల్లో విధవరాలు పిచ్చుక. గబగబా బయటికి వెళ్తున్నటువంటి పిచ్చుకను చూసి కాకి, పిచ్చుక వదినా, పిచ్చుక వదినా, ఏంటి వాళ్ళ చాలా కంగారు పడుతున్నావు? పనిలోకి వెళ్ళాలి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఆ ఇంటి యజమాని తిడతాడు సమయానికి వెళ్ళకపోతే. ఎందుకని వాళ్ళంతా ఆలస్యమైంది? పిల్లలకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటే డబ్బులు లేవు. గబగబా పనిచేసి వచ్చేటప్పుడు యజమాని దగ్గర డబ్బులు తీసుకుని పిల్లలకి మందులు తీసుకుని రావాలి. ఓ, అలాగా. వదినా, పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండు, ఏమీ అనుకో మాకు వదినా. అయ్యో, ఇందులో ఏముంది, నేను చూసుకుంటాను, నువ్వు అధైర్యపడకు. పిచ్చుక అక్కడ్నుంచి పనిచేయడం కోసం తన యజమాని అయిన గ్రద్ద ఇంట్లోకి చేరుకుంది. ఏమైంది, ఈరోజు ఆలస్యంగా వచ్చావు? తొందరగా రావాలని తెలీదా? నీ పనులన్నీ ఇక్కడ ఎవడు చేస్తాడు? అది కాదు యజమాని, పిల్లలకు బాగోలేదు, బాగా జ్వరంగా ఉంది, పిల్లలు ఏడుస్తున్నారు. అవునవును, పని చేయాలంటే మీకు ఎక్కడలేని రోగాలొస్తాయి. అదే జీతం తీసుకునే రోజు మాత్రం ₹1 తక్కువైనా అస్సలు ఒప్పుకోరు. నిజంగానే యజమాని, సాయంత్రం కొంచెం డబ్బులు కావాలి, పిల్లలకి మందులు కొని తీసుకుని వెళ్ళాలి. డబ్బులేవు, ఏమీ లేవు. డబ్బులేమైనా చెట్లకు కాస్తుందా ఏంటి? నీ జీతం నెల అయిన తర్వాత ఇస్తాను. మధ్యలో అడగొద్దు అని నేను ముందే చెప్పాను కదా. ఇంక చాలు, విసిగించకుండా వెళ్ళి పని కాని. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంట్లో పసిపిల్లలున్నారు, వాళ్ళు నువ్వు వచ్చేదాకా స్నానం చేయకుండా ఉండాలి. మీరు గలీజ్గా ఉంటారు, అందుకే మీ పిల్లలకి కూడా అందరికీ రోగాలొస్తాయి. అది కాదు యజమాని. ఇంకా ఆప, పోయి పని చూడు. దరిద్రపు మొహందాన, ఎప్పుడు రోగాలు చెప్తావు. పిల్లల్ని పెంచలేనప్పుడు కనడం దేనికే, మా ప్రాణాలు తీయడానికి కాకపోతే. యజమానిని ఇంకా ఎక్కువ విసిగించకుండా పిచ్చుకమ్మ వెళ్ళి ఇంటి పని చేయడం మొదలుపెట్టింది. పిచ్చుకమ్మ పని చేస్తూ ఉంది, కాని మనసంతా పిల్లల మీదే ఉంది. పని అయిపోయింది. యజమానికి కూడా చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి స్నానం చేయించడానికి వెళ్తూ ఉండగా అది చూసిన యజమాని, ఆగో, నువ్వు స్నానం చేయించమాకు, పిల్లల్ని ముట్టుకోమాకు. అదేంది యజమాని గారు? మీ పిల్లలకి జ్వరం ఉంది కదా, నీ పిల్లలకి జ్వరం తగ్గే వరకు నువ్వు నా పిల్లల్ని అస్సలు ముట్టుకోకు. మేముండే చోటుకి నువ్వు రామాకు. అసలే ఇది వర్షాకాలం, అంటు రోగాలు ఎక్కువ. చెప్పింది అర్థమవుతోందా? అలాగే యజమాని, క్షమించండి. నువ్వు వంట పని చూడు. యజమాని, పిల్లలకు మందులు కొనాలి, కొంచెం డబ్బులు కావాలి యజమాని. ముందు పని చూడవే. నీ పిల్లలు చచ్చిపోతే ఇప్పుడు ఏమి కొంపలు మునిగిపోవు. చచ్చిపోతే ఏముంది, భూమికి సగం భారం తగ్గుతుంది. అయినా వాళ్ళు దురదృష్టవంతులు, అందుకే నీ కడుపున పుట్టారు. అదృష్టవంతులైతే ఇదిగో మహారాజులాగా నాకు పిల్లలుగా పుట్టేవాళ్ళు. యజమాని ఆ మాట అనేసరికి పిచ్చుకమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. తన మనసుని ఎవరో ఇనుప సూదులతో పొడుస్తున్నట్లు అనిపించింది ఆ మాటలు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పోయి వంట పని చూడు. పిచ్చుకమ్మ శారీరకంగా ఇక్కడ ఉంది, మనసు మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న తన పిల్లల మీద ఉంది. ఎలాగోలా గబగబా పని పూర్తి చేసింది. తిరిగి ఇంటికి వెళ్తూ యజమాని దగ్గరికి వెళ్ళి, యజమాని, కొంచెం డబ్బులివ్వండి, పిల్లలకి మందులు కొనుక్కుని వెళ్ళాలి. చెప్పాను కదా, నెలైన తర్వాత వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళు. అదేంటి యజమాని అలా అంటారు? దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. మీరు తల్లే కదా, పిల్లలకు బాగోకపోతే తల్లి మనసు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. దయచేసి అర్థం చేసుకుని కొంచెం డబ్బులివ్వండి యజమాని. సరే సరే, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కొంత డబ్బులు తీసుకొచ్చి పిచ్చుకకు ఇచ్చింది. ఇది ఆఖరిసారి, ఇంకెప్పుడు ఇలాగే మధ్యలో డబ్బులు అడగమాకు. నేనివ్వను, నెల అయిన తర్వాత మాత్రమే డబ్బులు ఇస్తాను. సరే యజమాని, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. చాలే, ఈ మాటలకేం తక్కువలేదు. ఎందుకు ఇక్కడ్నుంచున్నావు? నువ్వు నా కళ్ళ ముందు నిలబడమాక. యజమాని ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని పిచ్చుకమ్మ అక్కడ్నుంచి గబగబా మందుల షాప్కి వెళ్ళి పిల్లలకి జ్వరానికి మందు తీసుకుని గబగబా ఇంటికి చేరిందే. తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలని చూసి పిచ్చుకమ్మ చాలా బాధపడింది. అక్కడే ఉన్న కాకి పిచ్చుకను చూసి, వచ్చావా వదినా? నీకోసం పిల్లలు చాలా బెంగ పెట్టుకున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. నేను వచ్చేశాను కదా బంగారం, ఇంకేడో మాకండి. మీకు తాగడానికి పాలు తీసుకుని వస్తాను. పాలు తాగిన తర్వాత మందులు వేస్తాను. యజమాని డబ్బులిచ్చారా? ఏదో ఇచ్చారు, రుసరుసలాడుతూ. సరే వదినా, నేను ఇంకా ఇంటికి వెళ్తాను, ఆయన వచ్చే సమయం అవుతోంది కదా.
సరే వదిన, నా మాట మన్నించి పిల్లల్ని చూసుకున్నావు. ఉదయం నుంచి నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను వదిన. వదినా, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సహాయం చేసుకోవాలి అని చెప్పి కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పిచ్చుకమ్మ పిల్లలకి పాలు పట్టి తను తీసుకువచ్చిన మందులను వేసిందే. పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. తన పిల్లల్ని చూస్తూ పిచ్చుకమ్మ, దేవుడా, పెళ్ళైన కొద్ది రోజులకే ఆయనని నా నుండి దూరం చేశావు. నా పిల్లలకి తండ్రి ప్రేమ లేకుండా చేశావు. వీరికి తండ్రి లేడు అనే లోటు లేకుండా పెంచాలి అనుకున్నాను. కాని వీళ్ళకి ఇలాగే జ్వరంతో బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. వర్షాకాలం అవడం చేత ఆకాశం మొత్తం మేఘావృతమైపోయింది. చూస్తూ ఉండగానే ఆకాశం మొత్తం ఉరుములతో మెరుపులతో నిండిపోయింది. ఒక్కసారిగా పిచ్చుకమ్మ ఉరుములు మెరుపులకు ఉలిక్కిపడి లేచింది. పిచ్చుకమ్మ, అయ్యో అయ్యో దేవుడా, ఈ వర్షం ఏంటి? అసలే పిల్లలకి జ్వరం, ఈ చలిగాలులు ఇంకో పక్క, అసలే ఇల్లు కూడా సరిగా లేదు. చూస్తూ ఉండగానే వర్షం పెరిగి పెద్దదైంది. విపరీతమైనటువంటి గాలులు వేస్తున్నాయి. ఈలోగా నిద్రపోతున్న పిచ్చుకమ్మ పిల్లలు ఉలిక్కిపడి లేచి ఏడుస్తారు. పిచ్చుకమ్మ గబగబా పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. చూస్తూ ఉండగానే వర్షం బాగా పెరిగి పెద్దదవుతుంది. ఊరిలో ఉన్న చెరువు గండిపడ్డం చేత నీళ్లన్నీ ఊర్లోకి వచ్చేస్తాయి. ఆ నీళ్లు బాగా ఉధృతం కావడంతో పిచ్చుకమ్మ గూడు వరదలో కొట్టుకుపోతుంది. అనుకోని ఆ హఠాత్ పరిణామం జరగడంతో పిచ్చుకమ్మకు ఏం చేయాలో అర్థం కాదు. చూస్తూ ఉండగానే తన గూడు వరదల్లో కొట్టుకుపోతూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. తన అరుపులు ఉరుముల శబ్దంలో కలిసిపోతాయి. అసలే కారు చీకటి, కళ్ళు కనిపించడం లేదు. ఇంకొక పక్క పిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో పిచ్చుకమ్మకు అర్థం కావడం లేదు. శతవిధాలా ప్రయత్నించింది, కానీ లాభం లేకుండా పోయింది. ఈలోగా ఒక పెద్ద చెట్టు దొంగ కొట్టుకు రావడం గమనిస్తుంది. గబగబా ఆ చెట్టు దొంగని ఆసరా చేసుకుని నదిలో కొట్టుకుపోతున్నటువంటి తన పిల్లల్ని ఒక్కొక్కరిగా చెక్క దొంగ మీదకు చేరుస్తుంది. దేవుడా, ఎంత పెద్ద గండం తప్పించావు నువ్వు అంటూ భయపడుతున్న పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. అదే సమయంలో దూరం నుంచి ఎవరో కాపాడండి కాపాడండి అని అరుస్తున్న కేకలు వినిపిస్తాయి. ఎవరో సహాయం కోసం ఏడుస్తున్నారు అని గ్రహించిన పిచ్చుకమ్మ అటువైపు చూస్తుంది. అది తన యజమాని ఇల్లు వరదలో మునిగిపోయిన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అది చూసిన పిచ్చుకమ్మ గబగబా చెక్క దుంగను తన యజమాని ఉన్న వైపుకు తీసుకుని వెళ్తుంది. తన యజమానిని, వారి పిల్లల్ని చెక్క దుంగ పైకి ఎక్కించే వారిని కాపాడుతుంది. ఈ బీభత్సమైన వాతావరణాన్ని చూసి భయపడుతున్న తన యజమాని పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. అది గమనించిన యజమాని, నన్ను క్షమించు పిచ్చుకమ్మ, నీతో నేను చాలా దురుసుగా ప్రవర్తించాను. ఈరోజు నువ్వు లేకపోతే నేను నా పిల్లలు ఏమైపోయేవాళ్ళమో. మీరు నా యజమాని, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. తన తప్పు తాను తెలుసుకుని చాలా బాధపడుతుంది యజమాని. ఈలోగా వర్షం తగ్గి తెల్లారుతుంది. యజమాని తన పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా పిచ్చుకమ్మని కూడా తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. పిచ్చుకమ్మ అక్కడే ఉండి పని చేసుకుంటూ ఉంటుంది. యజమాని తన పిల్లలతో పాటు పిచ్చుకమ్మ పిల్లల ఆలనా పాలనా కూడా చూసుకుంటూ ఉంటుంది. తన పిల్లలతో పాటు పిచ్చుకమ్మ పిల్లలకి కూడా చదువు చెప్పిస్తుంది.